హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ మాలతి లేడీస్ ఎంపోరియం. ఫ్రెండ్స్, ఈరోజు ఈ వీడియోలో ఈ బ్లౌజ్కి సంబంధించిన బౌని ఏ విధంగా స్టిచ్ చేసుకోవాలో ఈ వీడియోలో చూపించబోతున్నాను. వీడియో చూసే ముందు ప్లీజ్ లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక ఆ వీడియో స్టార్ట్ చేద్దాము. 12 లేదా 13 ఇంచెస్ లెంత్లో ఉండే 12 లేదా 13 ఇంచెస్ క్లాత్ని అయితే తీసుకోవాలి. వెడల్పు 12 ఇంచెస్, హైట్ వచ్చేసి 6.5, 6.5 ఇటువైపు లెంత్, ఇటువైపు 12.5 అనేది ఉంటుంది. మన ఇష్టం, ఎంతైనా తీసుకోవచ్చు. ఇప్పుడు ఈ క్లాత్ని ఈ విధంగా వీడియోలో చూపించిన విధంగా స్టిచ్ చేసుకోవాలి. ఇక్కడ వరకు స్టిచ్ చేసుకొని గ్యాప్ ఇచ్చి ఇక్కడ అనేది స్టార్ట్ చేయాలి స్టిచ్ చేయటం. ఈ విధంగా స్టిచ్ చేసుకున్న తర్వాత ఈ సైడ్ని కూడా స్టిచ్ చేసుకోవాలి. ఇటు పక్క కూడా ఈ విధంగా స్టిచ్ చేసుకున్న తర్వాత ఈ మూలల దగ్గర ఉన్న క్లాత్ని కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకున్న తర్వాత ఈ క్లాత్ని ఇక్కడ గ్యాప్ అనేది ఉంచాం కదా, ఈ గ్యాప్లో నుంచి క్లాత్ని రివర్స్ చేయాలి. క్లాత్ని రివర్స్ చేసిన తర్వాత ఈ విధంగా వస్తుంది. క్లాత్ని ఈ విధంగా రివర్స్ చేసిన తర్వాత సగానికి మధ్యలో ఇట్లా గీత అనేది గీసుకోవాలి. మనకి కరెక్ట్గా సెంటర్ పాయింట్ ఏది అనేది తెలియడం కోసం ఈ విధంగా స్టిచ్ చేసుకున్న తర్వాత కరెక్ట్గా ఈ లైన్ పైన వచ్చే విధంగా ఈ చిన్న చిన్న ఫోల్డింగ్స్ అనేది పెట్టుకోవాలి. ఈ విధంగా పెట్టుకోవాలి. చిన్న చిన్న ఫోల్డింగ్స్ ఈ విధంగా పెట్టుకొని మధ్యలో ఒక స్టిచ్ అనేది వేసుకోవాలి. ఈ విధంగా స్టిచ్ వేసుకోవాలి. ఇలా స్టిచ్ వేసుకున్న తర్వాత మధ్యలో ఒక క్లాత్ అనేది తీసుకోవాలి. కొంచెం క్లాత్ని ఈ విధంగా ఫోల్డింగ్ చేసుకొని స్టిచ్ వేసుకోవాలి. ఈ విధంగా మనం డోరీ అయితే ఎలా ప్రిపేర్ చేసుకుంటామో అదే విధంగా క్లాత్ని ఈ విధంగా ఫోల్డింగ్ చేసుకొని ఖర్చు కనిపించకుండా స్టిచ్ అనేది వేసుకోవాలి. ఈ విధంగా స్టిచ్ వేసుకున్న తర్వాత ఈ క్లాత్ని దీని చుట్టూ కూడా ఈ విధంగా ఫోల్డింగ్ అనేది చేసుకోవాలి. ఈ క్లాత్ని ఈ విధంగా పెట్టి ఒక స్టిచ్ అనేది వేసుకోవాలి ఈ రెండిటికి కలిపి. ఎక్స్ట్రా ఉన్న క్లాత్ని కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకున్న తర్వాత ఈ క్లాత్ని ఇక్కడి నుంచి ఇక్కడికే రివర్స్ చేయాలి, కుట్టు అనేది కనిపించకుండా.
ఈ విధంగా క్లాత్ని రెడీ చేసుకోవాలి. బౌ రెడీ చేసిన తర్వాత కింద హ్యాంగింగ్ టైప్లో ఉండే విధంగా క్లాత్ తీసుకొని మనకి ఎంత హైట్ కావాలో అంత హైట్కి తగ్గట్టు క్లాత్ని అయితే తీసుకోవాలి. ఈ క్లాత్ని 2 భాగాలుగా చేస్తున్నాను. రాంగ్ సైడ్ పెట్టుకోవాలి. రాంగ్ సైడ్ పెట్టుకొని ఈ విధంగా స్టిచ్ వేసుకోవాలి. ఇక్కడ క్రాస్గా స్టిచ్ వేయాలి. అదేవిధంగా ఈ క్లాత్ను కూడా అదే విధంగా స్టిచ్ వేసుకోవాలి. ఈ విధంగా స్టిచ్ వేసుకొని ఇక్కడ కట్స్ అనేది పెట్టుకోవాలి. ఎక్స్ట్రా ఉన్న క్లాత్ని తీసేసి ఇప్పుడు ఈ క్లాత్ని రివర్స్ చేయాలి. ఈ విధంగా 2 పీస్ని కూడా రివర్స్ చేయాలి. ఈ రెండింటిని ఈ విధంగా స్టిచ్ వేసుకున్న తర్వాత రెండింటిని కలిపి మధ్యలో ఒక స్టిచ్ అనేది వేయాలి. క్లాత్ని ఈ విధంగా మధ్యలో పెట్టుకొని మధ్యలో ఒక స్టిచ్ అనేది వేయాలి. ఇంతే ఫ్రెండ్స్, బౌని స్టిచ్ చేసుకోవడం కంప్లీట్ అయిపోయింది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి.